అయితే ట్రావెలర్స్ అందరినీ చాలామంది కామన్ పీపుల్ అడగాలనుకునే ఒకటి ఉంటుంది, ఒక క్వశ్చన్. అఫ్ కోర్స్ మీరు ప్రతి వీడియోస్లో చెప్తూనే ఉంటారు బడ్జెట్ ట్రావెలింగ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ అని. ఇన్ని చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి అందుకే కదండి కష్టపడి చదువుకొని జాబ్ చేసింది. Yeah. ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసిందండి మాధ్యమంగా. యూట్యూబ్లో కొంతమంది చాలా సక్సెస్ అవుతున్నారు. సక్సెస్ అవడానికి కాంట్రవర్సీలు చేసి సక్సెస్ అవుతారు. ఎందుకంటే కాంట్రవర్సీ చేయకముందు మన వ్యూవర్షిప్ ఎంత, కాంట్రవర్సీ చేశాక మన వ్యూవర్షిప్ ఎంత. నేనైతే నా వైపు నుంచి ఎప్పుడు కాంట్రవర్సీ అనేది మొదలెట్టలేదు. కన్సిస్టెంటే కదా. యూట్యూబ్లో స్టార్ట్ చేసిన బాగా వెళ్ళేది యూట్యూబ్, కానీ దానికి 17 ఏళ్ళ ముందే కదా నేను ట్రావెల్ చేస్తున్నాను. సో చాలామందికి అపోహ ఏంటంటే నువ్వు యూట్యూబ్లో వచ్చిన డబ్బులతో ట్రావెల్ చేస్తున్నావు, మేమే నిన్ను స్పాన్సర్ చేస్తున్నాం అని. కానీ 15 ఏళ్ళు యూట్యూబే లేదు కదా. సో ఇవన్నీ అపోహలు కరెక్ట్గా నాటగలిగితే ఇదే ఒక బండరాలా కనిపిస్తుంది, గ్లోబ్ కాదని. సో ఆ విధంగా చేశారు. నేను ఏం చెప్తున్నానంటే ఇవేవి లేనప్పటి నుంచే ట్రావెల్ చేస్తున్నానంటే దానికి ఎంత ప్యాషన్ ఉండాలి. అంతేకాకుండా ఒక జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ని మెయింటైన్ చేస్తూ ఎక్కడ గోల్ని పక్కకు తీసేయకుండా దాన్ని అకాంప్లిష్ చేయడం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటారు. యా, సో ఇంకొక క్రూషియల్ అండ్ అంటే కొంచెం ఎగ్జైటెడ్గా అనిపించింది ఏంటంటే మీరు ఫస్ట్ పొలిటికల్ సైన్సెస్ అంటే ఇప్పుడు ట్రావెలర్ అవడానికి మనం వేరే ఏదో చదువుకుంటాం కదా, ఎవరికైనా సరే పొలిటికల్ సైన్సెస్ ఎందుకు తీసుకున్నారు, అది ఎందుకు చేశారు? అండ్ ట్రావెల్కి పొలిటికల్ సైన్స్కి ఇప్పుడు నేను ట్రావెల్లో డిప్లొమా, ట్రావెల్లో ఇండస్ట్రీలో ట్రావెల్ హోటల్ పెట్టుకుందాం, సెటప్ పెట్టుకుందాం కాదు కదా. నాకు ప్రపంచం చూడాలనేది ఒక అభిలాష, ఒక ఆకాంక్ష. దానికి చదువుకి ఏం సంబంధం ఉంది? ఇప్పుడు నేనేమి చదువుకోకపోయినా ఊరు తిరగొచ్చు కదా. యా, అంటే ఇప్పుడు ట్రావెలింగ్ చేసే వాళ్ళు అనుకోండి, టూరిజము అది ఎందులో అన్నా చేస్తే దట్ విల్ బి యాడ్ ఆన్, రైట్? అంటే నేను ట్రావెల్ని ఒక ప్రొఫెషన్గా చూస్ చేసుకోలేదంటే ట్రావెల్ ఒక హాబీగా. ఇప్పుడు ట్రావెల్లోనే నేను ఒక ట్రావెల్ కన్సల్టెంట్ అవ్వాలి, లేకపోతే ట్రావెలింగ్ కన్సల్టెన్సీ పెట్టుకొని అడ్వైజ్లు ఇవ్వాలంటే నాకు అలాంటి డిగ్రీలు కావాలి. నా ప్రపంచాన్ని నా కళ్ళతో చూడాలి అన్నది నా కోరిక. పొలిటికల్ సైన్సెస్ అనేది అంటే రవి తెలుగు ట్రావెలర్ అంటే ట్రావెలర్ కదా, మరి పొలిటికల్ సైన్సెస్ ఏంటి, అసలు ఎక్కడ ఏం జాబ్ చేయాలనుకున్నారు, అసలు ఆయన ఎక్కడ అంటే ఇనీషియల్గా ఒరిజినల్గా నేను బైపీసీ తీసుకున్నానండి. డాక్టర్ అవ్వాలని ఇంటర్మీడియట్లో, కానీ రాలేదు, సీట్ రాలేదు. ఫస్ట్ అటెంప్ట్, రెండో అటెంప్ట్ కూడా రాయలేదు కూడా. అప్పుడు ట్రాక్ మార్చి సివిల్ సర్వీసెస్ చేద్దాం అనుకున్నా. సివిల్ సర్వీసెస్ చేయడానికి డిగ్రీ ఈజీ కదా, BA చదివి MA చదివాను. MA ఎందుకు చదివానంటే ఒకవేళ అమెరికా వెళ్ళాలంటే మనకి 5 years ఉండాలి, అంటే 4 years ఉండాలి. డిగ్రీ మనకి 3 ఏళ్లే కదా. అమెరికాలో మాస్టర్స్ చేయడానికి 4 years డిగ్రీ ఉండాలి. అందుకని మాస్టర్స్ 1 year చేయాలని స్టార్ట్ చేశాను. అనుకోకుండా జీబ్యాట్లో స్కోర్ రావడం, అప్లికేషన్ పెడితే ఏమంటారు యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం, వీసా వచ్చేయడం అనుకోకుండా జరిగిపోయి వెళ్ళిపోయాను. ఓకే. అండ్ యు ఆర్ లివింగ్ నాట్ ఇన్ ఇండియా కరెంట్లీ, మీ ఫ్యామిలీ అంతా కూడా అబ్రాడ్లోనే ఉంటుంది. అంతా కదా, మా అమ్మ నాన్న ఇండియాలోనే విజిట్ చేస్తుంటారు, వెనక్కి నేను విజిట్ చేస్తుంటాను, వాళ్ళు విజిట్ చేస్తుంటారు రెగ్యులర్. బట్ అంటే మీ వైఫ్ అండ్ కిడ్ కూడా అక్కడే ఉంటారు కదా, వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తారు కదా, ఎవ్రీ ఇయర్ వస్తారు ఇండియా. సో మిమ్మల్ని ఒక చోట అని ఫిక్స్ చేయలేమా? నేను ఎన్నోసార్లు చెప్తాను జోక్ లాగా, నేను ఎక్కడ ఉంటాను నాకే తెలియదని, అది నిజం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నౌరు 193వ దేశం కంప్లీట్ చేసుకొని ఆస్ట్రేలియాలో 1 week ఉందాం అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో థాయిలాండ్ వెళ్ళి చాలా రోజులైంది అని 2 రోజుల ముందు డెసిషన్ తీసుకొని థాయిలాండ్ వచ్చేసాను. ఓకే. సో థాయిలాండ్లో 1 week ఉన్నాగా లిబియా వెళ్ళిపోవాలి. మా ఫ్రెండ్ యుక్రెయిన్ వార్ అవుతుంది కదా, అక్కడ రా ఇంప్రెసివ్గా యుక్రెయిన్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ కాదు, వాళ్ళు ప్రోపగండా మెషిన్ లాగా వాళ్ళు రమ్మన్నారు, చూడు ఇక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ రియాలిటీ అని. అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ అనిపించింది సరే ఇంత పెద్ద కళ నిజం అవ్వబోతుంది, ఇంత దగ్గరికి వచ్చాం కదా, మళ్ళీ చదువుకున్న హైదరాబాదు, పెరిగిన విశాఖపట్నం వెళ్దాం అని. అది కూడా 1 day ముందు డెసిషన్ తీసుకొని వైజాగ్ వచ్చేసాం. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. అండ్ మళ్ళీ లిబియా వెళ్ళిపోతుంది. ఈ వీకెండే 194 అయిపోతుంది. సో ఇంకా 10 ఉన్నాయి, 9 ఉన్నాయని చెప్పుకోవడానికి, ఇంకా 2 ఉన్నాయని చెప్పుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అందుకే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. నేను కూడా అసలు చాలా ఎనర్జెటిక్గా ఉన్నమాట. సో రవి గారు, ఈ అన్ని విషయాల్లో వాట్ ఆర్ ద రికార్డ్స్ యూ హ్యావ్ క్రియేటెడ్? రికార్డ్స్ అంటే ఇప్పుడు తెలుగులో నాకు తెలిసి ఎవరైనా ఉంటే మీరే మీడియా కాబట్టి మీరే చెప్పాలి. కనుచూపు మేరలో ఎవరు లేరు. 190 తీసాడు, 180, 170, 160 చేసిన నాకు తెలియదు. ఉంటే మీరు నన్ను కరెక్ట్ చేయండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ రికార్డ్ కదా. తర్వాత నేను పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, ఓకే, అందరం చూస్తాం మ్యాప్లో రోజు కనిపిస్తుంది. ఎంతమంది వెళ్ళగలిగారు? నేను వెళ్ళి వచ్చేసాను కదా సక్సెస్ఫుల్. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను, సిరియా వెళ్ళాను, రియల్ సోమాలియా, అంటే సోమాలియాలో 2 ముక్కలు ఉన్నాయి, సోమాలి ల్యాండ్ అని సోమాలియా.
మొగడిషు అక్కడికి వెళ్ళొచ్చాను. యమన్లో ఇప్పుడు సివిల్ వార్ అవుతుంది. ఇండియన్స్కి అయితే అలౌ కూడా లేదు వెళ్ళడానికి. కానీ నాకు వేరే పాస్పోర్ట్ ఉంది కాబట్టి యమన్ వెళ్ళి వచ్చేసాను.